జ్ఞాపకుడిగా మనం కూడా అందులో భాగస్థులం కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మూడవ మార్గం ఏమిటంటే మనకున్న దానిలో మనకు తోచినంతగా మరి ఈనాడు ప్రత్యేక విధంగా మీరు ఇచ్చేటటువంటి ప్రతి కానుక కూడా ఆ యొక్క వేద జ్ఞాపక పరిచర్యలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్క గురువు, కన్యాస్త్రీ మరి ఉపదేశుల యొక్క ప్రాంతానికి చెరుతూ ఉంటే మరి వారు చేసేటటువంటి పనిలో మీరు ఈనాడు చేసేటటువంటి సహాయం వారికి అందుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకుంటూ ఉండవచ్చు, మరి నేను ఇచ్చేటటువంటి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు లేదంటే 50 రూపాయల సహాయం వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని. మరి ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకపై ఇల్లు వేరిస్తేనే ఇల్లు పూర్తవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లేదంటే ఏదో ఎక్కడో కట్టడి చేసినటువంటి బిల్డింగ్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే ఆ బిల్డింగ్ అనేది పూర్తవదు. ఒక ఇటుకపైన ఒకటి నిర్మించి కడితేనే అది ఒక గృహంలా, ఒక మంచి కట్టడంలా మారుతూ ఉంది. మరి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న సహాయం మరి ఎంతో మంది అనారోగ్యానికి, మరి ఎంతో మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి, మరి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి మిషన్స్ అంటే మరి మనం కూడా మన ఈ యొక్క మిషనరీ జీవితాన్ని మరి ఒకసారి పూర్తీకరించుకోవడం. మరి ఎన్నోసార్లు మన ఈ యొక్క సంవత్సరం మొదలైనప్పటి నుంచి కూడా న్యూ ఇయర్ డే అనో, లేదంటే చిల్డ్రన్స్ డే అనో, టీచర్స్ డే అనో, మదర్స్ డే అనో, ఫాదర్స్ డే అనో, ఇంకా ఎన్నో సందర్భాలని, ఎన్నో పండుగలని మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. కానీ తల్లి శ్రీ సభ మరి దైవ వాక్య పరిచర్యలో నిమగ్నమైనటువంటి వారిని ప్రత్యేక విధంగా గుర్తుంచుకొని వారి కోసం ప్రార్థిస్తూ ఉంది. మరి వారికి కావలసినటువంటి సహాయాన్ని ఒక ఐక్యతగా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రజలకి, ఇలాంటి పరిచర్య చేసే వారికి ఆ రోమ్ నగరంలో అంటే ఇటలీ దేశంలో ఉన్నటువంటి పోప్ గారు చేసే సహాయం జరుగుతుంది. మరి ఈనాడు మీరు ఏం చేయకపోతే ఆయన నుంచి కూడా అక్కడ వారికి ఏది కూడా వెళ్ళదు. మీరు చేసేటటువంటి సహాయమే వారికి సహాయంగా అందజేయబడుతుంది. సహోదరి ద్వారా మరి మనం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన ముందుగా మన యొక్క క్రైస్తవ జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా మనం చేసేటటువంటి ఈ యొక్క దాన ధర్మాల ద్వారా మనం కూడా ఈ యొక్క వీర పరిచర్యలో భాగస్థలం అవ్వచ్చు. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు ప్రభువు నేను ఎవరిని పంపుదును, మన కొరకు ఎవడు పోవును అను పలుకుచుండగా నేను వింటిని, చింతగించుము నేను నాలోని నన్ను పంపుడు అని వాటిని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యెషయా ప్రవక్త అంటే దాదాపుగా 2700 సంవత్సరాల క్రితం దేవుడు ఆ యొక్క యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చి, నీవు నా తరపున వెళ్ళి మరి నా యొక్క ప్రజలకి నువ్వు ప్రవక్తగా ఉండు, వారిని సన్మానంలో నడిపించు అని అన్నప్పుడు యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ప్రభు నేను పాపిని, మరి నా యొక్క పెదవులు పాపపు మాటలు, అబద్ధపు సాక్ష్యాలు ఇవి మలినమైనవి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో ఒక పాపం చేసిన వాళ్ళే, మేము శుద్ధులం కాదు, మరి నేను ఏ విధంగా వెళ్ళగలను అని అన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ సమయంలో శరాపు అగ్ని నుంచి ఒక దాన్ని ఏమంటారు, ఒక నిపుణాన్ని తీసుకొని ఆ యొక్క యెషయా ప్రవక్త యొక్క పెదవుల్ని తాకి, ఇదిగో ఈ యొక్క అగ్ని ద్వారా నిన్ను శుద్ధిపరుస్తూ ఉన్నాను, నిన్ను ఆ యొక్క మణిల నుంచి నేను తొలగిస్తూ ఉన్నాను, నీవు ఇప్పుడు వెళ్ళి మరి నా యొక్క ప్రజలకి ఒక ప్రవక్తగా ఉండు అని సందేశం ఇస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో మంది ప్రవక్తల తర్వాత అపోస్తుల తర్వాత ఎంతో మంది వేద సాక్షులు, మరి వేద సాక్షుల తర్వాత ఎంతో మంది ఈ యొక్క సువార్త పరిచర్య చేసినటువంటి
మిషనరీలు, వేద వ్యాపకులు, మరి ఈనాటి మన యొక్క విచారణకర్తలు, కన్యాస్త్రీలు, మరి మన గుడిలో పనిచేస్తున్నటువంటి ఉపదేశులు, ఎంతో మంది ప్రియ సహోదరి సహోదరుల ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన ఇచ్చుకున్నటువంటి ఆ యొక్క మార్గానికి ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారా ఆ యొక్క ప్రభు వాక్యాన్ని తమ యొక్క ప్రజలకి ఒక ప్రవక్తగా నియమిస్తూనే ఉన్నాడు ఆ యొక్క తండ్రి దేవుడు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు తమ యొక్క ప్రజలకు దేవదూతలుగాను, మరి ప్రజలందరికీ ప్రవక్తగాను ప్రభువే నియమిస్తూ ఉన్నాడు, ప్రభువే ఎన్నుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అలా కాలక్రమేణా మరి క్రీస్తు ప్రభువే స్వయంగా మనుషోద్ధారం ఎత్తి మరి ఆయన యొక్క జీవితం ద్వారా మనందరికీ కూడా బోధించి ఉన్నాడు. మీరు ఏ విధంగా అయితే మరి ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు ఎలా క్షమించుకోవాలి, మరి ఒకరి పట్ల ఒకరు ఎలా విధేయత కలిగి ఉండాలి అనేటటువంటి గొప్ప గొప్ప అంశాలని, గొప్ప గొప్ప సత్యాన్ని మనకి బోధించి ఉన్నాడు. మరి అలాంటి బోధనలకి సాక్షులుగా మనందరం సిద్ధంగా ఉన్నాము. మరి అలాంటి దేవుడే ఈరోజు ఎన్నో నన్ను అడుగుతూ ఉన్నాడు, మరి ఇలాంటి ప్రజలకి నేను ఎవరిని పంపాలి, మరి నా యొక్క దూతగా నేను ఎవరిని పంపాలి అని మనల్ని కూడా ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రచారం చేయడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఇర్మియా ప్రవక్తలాగా మనం కూడా ఆ యొక్క దైవ వాక్య పరిచర్యను చేయడానికి మన సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ప్రభువు ఈ లోపల నుంచి వీడేటప్పుడు తమ యొక్క శిష్యులకు గొప్ప ఆజ్ఞానిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము పవిత్ర వచనములు 19-20. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము వచనములు 19-20. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసులుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధికుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇలాంటి వాక్య పరీక్షలు చేయడానికి ఎంతో మంది వేద గురువులు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారు. తమ యొక్క సొంత దేశాన్ని కూడా వదిలిపెట్టి మరి ఎంతో మారుమూలమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి ఈ యొక్క సువార్త కోసం పాటుపడి ఉన్నారు. మరి ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ నేను కూడా మరి ఈ మధ్య కొత్తగా గురువుగా అభిషేకించబడి ఉన్నారు. మరి వచ్చే నెలలో ఆయన మియన్మార్ అనేటటువంటి దేశానికి వెళ్తూ ఉన్నాడు. మరి మియన్మార్ అనే దేశం మరి ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ప్రస్తుతం ఆ దేశం పరిస్థితి అందరికీ బాగోలేదు. ఆ దేశంలో ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రజలకి మరి ఆ దేశ సైనికులకి యుద్ధం జరుగుతూనే ఉంది. మరి అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రాంతానికి మరి ఫాదర్ గారిని మా యొక్క సభ తరఫున మా యొక్క సుపీరియర్లు పంపుతూ ఉన్నారు. మరి అలాంటి సంఘటనలు విన్నప్పుడు ఎవరికైనా సరే కొంచెం భయంగా ఉంటుంది. మరి ఆ ప్రాంత పరిస్థితులు బాగాలేదు, మరి ఈ సమయంలో నేను వెళ్ళాలా, అంత అవసరమా అని ఫాదర్ గారు ఇక్కడే కూర్చోవచ్చు. కానీ అలాంటి భయం, ఎలాంటి దిగులు, ఎలాంటి బాధ కూడా లేకుండా ధైర్యంగా నేను వెళ్ళగలను, నేను వెళ్తాను అని మరి వచ్చే నెల ఆయన వెళ్ళబోతూ ఉన్నాడు, దానికి సంసిద్ధమవుతున్నాడు. ఏ సహోదరి సహోదరులారా, అలాగే మరి కొన్ని సంవత్సరాల క్రితం మన యొక్క భారతదేశానికి కూడా, మన యొక్క ప్రాంతానికి, విజయవాడ వేదరాష్ట్రానికి కూడా ఎంతో మంది గురువులు ఇటలీ దేశం నుంచి వచ్చి భాష తెలియకపోయినా, సంస్కృతి అర్థం కాకపోయినా సరే, మరి మన యొక్క జీవిత పరిస్థితులు అర్థం కాకపోయినా సరే, మరి మనందరికీ కూడా ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనందరికీ కూడా కలిగించాలి. మరి అదే రక్షణను మనలాగే ఇతరులు కూడా చవి చూడాలి అంటే మనం కూడా మన వంతు సహాయపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తే స్వయంగా మొట్టమొదటి మిషనరీ, క్రీస్తే స్వయంగా ఆయన చూపినటువంటి మార్గంలో మనం కూడా నడవాలి.
మరి క్రీస్తు ప్రభువు మరి ఈ లోకం నుంచి మోక్ష ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి పరలోకానికి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే పరలోకానికి అడుగు పెట్టేటప్పుడు గాబ్రియేలు దూత ప్రభువుని ఇలా ప్రశ్నిస్తూ ఉంది, ప్రభువా ప్రభువా, మరి నువ్వు చేసినటువంటి ఆ వాక్య పరిచర్య, నువ్వు చేసినటువంటి బోధన మరి ఎంతమందికి అర్థం కాలేదు, మరి ప్రపంచం మొత్తానికి కూడా తెలియాలంటే మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్లాన్ ఏ అంటే నువ్వు పంపేటటువంటి నీ యొక్క సుహార్దికులు ఈ యొక్క పని చేయగలరా అని దేవుడుగా ప్రభువుని అడుగుతూ ఉంది. ప్రభు ఇలా అనుకున్నాడు, ఏ సహోదరులారా, మరి నేను నా అపోస్తలుని చెప్పాను, మీరు నా నామంలో వెళ్ళి మీరు పితాపుత్ర పవిత్ర ఆత్మ పేరిట అందరినీ కూడా జ్ఞానస్నానం ఇచ్చి అందరినీ కూడా నా యొక్క మాటలు నడిపించండి, మరి వారిపై నాకు నమ్మకం ఉంది అని ప్రభువు స్వయంగా చెప్తూ ఉన్నాడు. మళ్ళీ దేవుడుగా ఇంకొక ప్రశ్న వేస్తూ ఉంది, కానీ వారు ఆ పని చేయకపోతే, ఒకవేళ వారు ఆ యొక్క పనిని పరిపూర్తి చేయకపోతే మరి మీ దగ్గర ప్లాన్ బి ఉందా అని అడిగినప్పుడు యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు, నాకు ఎలాంటి ప్లాన్ బి అనేది లేదు, నాకు ఉన్నటువంటి బలము ధైర్యం అంతా కూడా నా యొక్క అపోస్తలులే, మరి నా యొక్క నామమున బాప్తిస్మం అంటే జ్ఞానస్నానం తీసుకుని బట్టి బిడ్డలపై నా యొక్క నమ్మకం అనేటటువంటి ఆ యొక్క వాక్యాన్ని ప్రభు ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క చిన్న వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా మనకి అర్థమయ్యేటటువంటి ఏమిటంటే మరి ప్రభు మనల్ని ఎంతగానో నమ్ముతూ ఉన్నాడు. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎదిగి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని ఇతరులకి పంచే విధంగా మనందరం కూడా మారాలి, మనందరం కూడా ప్రభువుకి సాక్షులుగా నిలవాలి. అలా నిలబడినప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేను కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం ఇటలీ దేశంలో ఒక మా పిఏఎంఈ సంస్థకు చెందినటువంటి వృద్ధాశ్రయంలో అక్కడ వేద వ్యాపక పరిస్థితి చేసి మరి వారి ఉదయప్రాయంలో వచ్చి అక్కడ సేవిస్తున్నప్పుడు కొంతమంది మాతలని అంటే నేను అక్కడ వెళ్ళి సేవ చేసేటప్పుడు కొంతమంది మాతలని ఇలా ప్రశ్నించాలి. మరి ముఖ్యంగా కామరూన్ అనేటువంటి ఆఫ్రికా దేశంలో ఒక ఫాదర్ గారు 67 సంవత్సరాలు పనిచేశారు. 67 సంవత్సరాలు పనిచేసి మరి చివరి గడియల్లో కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఆయన అక్కడికి వచ్చినప్పుడు నేను ఆ ఫాదర్ని ఇలా ప్రశ్నించాను, ఫాదర్ మీ యొక్క వాక్య పరిచర్య, మీ యొక్క మిషనరీ జీవితం ఆ యొక్క దేశంలో ఎలా ఉంది అని అడిగాను. ఆయన ఒక మాట చెప్పాడు, నేను నీలాగా యవ్వనంలో ఉన్నప్పుడు గురువుగా అభిషేకించబడి నాతో పాటు ఒక బ్రదర్ గారు ఒక అమ్మగారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేము సంవత్సరాలు గడిచినా సరే మరి మా యొక్క పని అనేది అంతగా ఫలించలేదు. మేము చేసేటటువంటి వాక్య పరిచర్యను చూసి మేము జీవించేటటువంటి జీవితాన్ని చూసి ఎవరు కూడా మారు మనసు పొందలేదు, ఎవరు కూడా జ్ఞానస్నానం తీసుకోలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మా పిఏఈ సంస్థ నుంచి లే మిషనరీస్ అంటే లే అసోసియేట్స్ అంటే పెళ్ళయినటువంటి యువతి యువకులు తమ యొక్క పిల్లల ద్వారా ఒక 3 నుంచి 5 సంవత్సరాలు వేద వ్యాపక పరిచర్య చేయవచ్చు. అలాంటి వేద వ్యాపక పరిచర్య కోసం ఇటలీ దేశం నుంచి ఒక కుటుంబం 2 పిల్లలతోనే మరి ఆ ఫాదర్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత మరి వారిని చూసి అంటే వారు జీవించేటటువంటి క్రైస్తవ జీవితాన్ని చూసి మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి శాంతిని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని చూసి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో మంది కుటుంబాలు, ఎంతో మంది వ్యక్తులు జ్ఞానస్నానం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. మరి అక్కడ మరి ఆ ఫాదర్ గారు ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక పెద్దని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి ఇంతకు ముందు ఎందుకు ఇలా జరగలేదు, ఇంతకు ముందు మీరు ఎందుకు మరి జ్ఞానస్నానం తీసుకోలేదు అని ప్రశ్నించినప్పుడు
ఆ యొక్క సంఘ పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, మరి మీరు అంటే ఒక్కొక్కరిగా అంటే మీరు మీ యొక్క సన్యాస జీవితాన్ని మీరు చూసినప్పుడు మాకు అంతటి ఆదర్శం కలగలేదు. కానీ ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని మేము చూసామో మాకు ఎంతో ఆనందం కలిగింది, ఎంతో ఉత్సాహం కలిగింది. మరి వారిలాగా మేము కూడా జ్ఞానస్నానం పొంది క్రీస్తు సేవలో భాగస్వామ్యం కావాలనేటటువంటి గొప్ప అనుగ్రహం మాకు కూడా కలిగింది అనేటటువంటి ఆ యొక్క సందేశాన్ని గురువుకి ఇవ్వడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం కూడా మన యొక్క కుటుంబ జీవితం ద్వారా మనం కూడా మన యొక్క ఆదర్శ కుటుంబ జీవితం ద్వారా ఇతరులకి ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు, మరి ఇతరులకి ఒక సుమాత్రతను ఇవ్వచ్చు, ఇతరులకి ఒక ఉదాహరణను ఇవ్వచ్చు క్రైస్తవులుగా మారడానికి. మరి అలాంటి జీవితాన్ని జీవించడానికి మన యొక్క కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయా? మన యొక్క కుటుంబాలు కూడా ఇతరులని ప్రేరేపించే విధంగా ఉన్నాయా అనేది అని మరి ఒకసారి కుటుంబానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, కుటుంబానికి కూడా పేద వ్యాపకం చేసేటటువంటి గొప్ప బలం అనుగ్రహం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంకొకసారి నేను ఇంకొక ఫాదర్ అడిగినప్పుడు ఆయన పాపానుగిని అనేటటువంటి దేశంలో పనిచేశాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన కూడా పనిచేశాడు. మరి ఆయన కూడా క్రీస్తు ప్రభువు గురించి ఎన్నో మంచి మంచి విషయాలను ప్రజలకి బోధించాడు ఉపన్యాసం చేస్తూ. కానీ అలా ఉపన్యాసం చేసి అయిపోయిన తర్వాత పూజ ముగిసిన తర్వాత ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్ద ఫాదర్ దగ్గరికి వచ్చి, ఫాదర్, మీరు ఆ యొక్క యేసు ప్రభువు గొప్ప వ్యక్తి అని, మహాత్ముడని, ఎన్నో గొప్ప విషయాలు చేశారని, గొప్ప కార్యాలు చేశారని మీరు ఎంతో బాగా చెప్పారు. కానీ ఆయన గురించి నాకు 3 ప్రశ్నలు ఉన్నాయని ఒక ఫాదర్ గారిని ఆ యొక్క సంఘం పెద్ద ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభువు వేటాడేవాడా? యేసు ప్రభువు వేటాడేవాడా? రెండవది, మరి యేసు ప్రభువుకి ఆవులు, బర్రెలు ఇలాంటి జంతువులు ఏమైనా ఉన్నాయా లేవా? మూడవదిగా, యేసు ప్రభువుకి ఎంతమంది భార్యలు, యేసు ప్రభువుకి ఎంతమంది పిల్లలు అని ఒక 3 ప్రశ్నలు ఆయన గురువుని అడిగాడట. కానీ ఆయన అడిగినటువంటి ప్రశ్నలో ఏ తప్పు లేదు. ఎందుకంటే అక్కడి ప్రాంతం వాళ్ళకి వాళ్ళ యొక్క సంస్కృతిలో ఉన్నటువంటి సిద్ధాంతాలని, ఒక గొప్ప వ్యక్తిని ఒకవేళ వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే, ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళు సంచారించాలి అంటే మరి వాళ్ళకి వేటాడడం తెలిసి ఉండాలి, లేదంటే వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉండాలి, ఎన్నో జంతువులు వాళ్ళకి ఉండి ఉండాలి, లేదంటే ఎంతోమంది భార్యలు కలిగి ఉండాలి, లేదంటే పిల్లలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ యొక్క వ్యక్తిని గొప్ప వారని పిలిచేవారు. కానీ ఆ ప్రజలకి మరి యేసు ప్రభువుకి ఎన్ని లేనప్పుడు వారిని యేసు ప్రభువుని గొప్ప వ్యక్తిగా వారు ఎలా పరిగణిస్తారు? చూసారా, వేదవాక్య ప్రచారం అనేది అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఒకసారి నేను అవగాహన చేసుకుంటే మరి ఎంతో మంది గురువులు ఇటలీ దేశం నుంచి మన ప్రాంతానికి వచ్చారు, తెలుగు ప్రాంతాలకి. మరి అప్పుడు తెలుగు వచ్చేది కాదు. ఎలాంటి మనం తినేటటువంటి కారాలు, ఉప్పులు, మసాలాలు తినేవాళ్ళు కాదు. మరి ఏ విధంగా బతికారో, ఏ విధంగా స్వాద ప్రచారం చేశారో మీ ఊరికే నేను వదిలేస్తున్నాను. మరి అలాంటి కష్టాన్ని, అలాంటి బాధని కూడా దిగమింగుకొని ఆ యొక్క క్రీస్తు రక్షణను మనందరికీ కూడా బోధించారు. ప్రియ సహోదరి సహోదరుల, అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఈనాడు మనం స్మరించుకోవాలి. మరి అదే పనిని ఇంకా చేస్తున్నటువంటి ఎందరో వ్యక్తుల్ని మనందరం గుర్తించుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. మరి మీరు ఎంతమందికి పునీత కార్లో ఆకుతీస్ గురించి తెలుసండి కదా? ఎప్పుడైనా విన్నారా ఆ పేరు? పునీత కార్లో ఆకుతీస్. కోకా-కోలా విన్నారా? కోకా-కోలా విన్నారా? ఇప్పుడు చూసారా? తాగారా? కోకా-కోలా కంపెనీ మరి వారి యొక్క ప్రోడక్ట్ దాదాపుగా 96% ఈ యొక్క భూప్రపంచానికి తెలిసినటువంటి పేరు. 96%. ఏదో
4% మాత్రమే ఆ కోకోకోలా గురించి తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు. దాదాపుగా 72% ఈ యొక్క కోకోకోలాని టేస్ట్ చేసిన వాళ్ళు, అంటే రుచి చూసిన వాళ్ళు ఉన్నారు. అదే ఈ యొక్క వేద వ్యాపక పరిచర్యని ఆ కోకోకోలా కంపెనీకి ప్రభువు కనుక ఎప్పుడో ఇచ్చినట్లయితే ఈ సమయానికి అందరూ కూడా క్రైస్తవులుగా మారి క్రీస్తు పేరుని, క్రీస్తు రక్షణని చూసేవారు. వాళ్ళు ఇంత ఆదరణ పొందడానికి ఎన్నో వేల సంవత్సరాలు పడలేదు. జస్ట్ 125 సంవత్సరాల్లోనే 96% ఈ యొక్క భూగోళాలంతటికీ కూడా మరి వారి యొక్క పేరుని తెలిసేలాగా పనిచేశారు. సహోదరి సహోదరులారా, మరి అలాంటి గొప్ప పనిని ప్రభు మనందరికీ కూడా ఇచ్చాడు. అది ఎప్పుడండి? దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం. 125 సంవత్సరాలు ఇక్కడ, 2025 సంవత్సరాలు ఎక్కడ? 2025 సంవత్సరాల నుంచి మరి దాదాపుగా ఇంకా ఎన్నో ప్రాంతాలు, ఇంకా ఎంతో మందికి క్రీస్తు ప్రభు తెలియదు. అసలు క్రీస్తు ప్రభు అనే పేరు కూడా వినటువంటి శాతం దాదాపు 25 నుంచి 50% మధ్యలోనే ఉంటుంది. అంత ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే అలాంటి పేరు వినలేనటువంటి ప్రజలు మన మధ్య కూడా ఎంతమంది ఉన్నారు. మరి నువ్వు నేను ఒక క్రైస్తవులుగా ఏం చేస్తున్నావు? ఒక క్రైస్తవులైనటువంటి విశ్వాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? మరి వారి యొక్క కంపెనీ గురించి అంతగా చాటి ఎంతో మందికి తెలియజేస్తున్నారంటే మరి నేను పొందినటువంటి రక్షణను మరి ఇతరులు కూడా పొందాలి అని మనం ఎందుకు సమస్యించడం లేదు? అలాంటి రక్షణను వేరే వాళ్ళు కూడా చూడాలని ఎందుకు మనం ఆశించడం లేదు? ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. విశ్వసించువారు మీ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎక్కి పట్టుకుందురు, ప్రాణాపాయకరమైనది ఏది తాకినో వారికి హాని కలదు. 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపులు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు అంటే ఎవరంటే ఇక్కడ మరి ఆయన ఎంచుకున్నటువంటి 12 మంది అపోస్తుల ఆయన ఈ మాట ఎప్పుడు పలికాడో తెలుసా? పెంతెకోస్తు దినం రోజున. ఆ పెంతెకోస్తు దినం రోజున మరి ఆ యొక్క పవిత్రాత్మ ఎవరిపై ఏది దిగి వచ్చిందో ఆ యొక్క పవిత్రాత్మను దిగి రావడం ఎంతమంది అయితే కనుగొన భావించారో వాళ్ళందరికీ కూడా ప్రభువు ఇచ్చినటువంటి సందేశం, మీరు వెళ్ళి ప్రపంచం అంతటా నా యొక్క నామాన్ని వ్యక్తపరచండి. ప్రపంచమంతా ఏదో నా భాష మాట్లాడేటటువంటి ప్రజలకు మాత్రమే కాదు, లేదంటే నా సంస్కృతి తెలిసినటువంటి ప్రజల మధ్యకే కాదు, మీరు బోధి గంధంలో చివరి వరకు కూడా వెళ్ళి మీరు నా నామాన్ని చాటి చెప్పండి అనేటటువంటి ఆ యొక్క ఆజ్ఞను ప్రభువు అందరికీ ఇస్తున్నాడు. మరి క్రైస్తవులు ఉన్నటువంటి మనందరం కూడా అందులో భాగస్తులమే. మరి నువ్వు నేను చేసినటువంటి పనిని మరి ఒకసారి ఈనాటి ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం నాడు మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి నేను నా ముందుగా ఈ యొక్క వేద వ్యాపక పరిచర్యకి మాట్లాడుతూ ఉన్నాను. నా వంతు నేను సహాయాన్ని అందిస్తూ ఉన్నాను. నా వంతు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా వంతు నేను ఇతరులకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాను లేదా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేదంటే ప్రియ సహోదరులారా, మరి ఈనాటి ఈ యొక్క ఆదివారం నాడు మరి ఒకసారి ప్రభు మనందరికీ ఆయన యొక్క కరుణ నుంచి మనల్ని మరి ఒకసారి ప్రేరేపించి
మళ్ళీ ఆయన ఈ యొక్క ఏదైనా ఒక పరిచర్యను మనల్ని కూడా భాగస్వామ్యం చేయమని మీ యొక్క దివ్య పూజల ద్వారా మనకి వేయకుండా పితా పుత్ర పవిత్ర నామమున మీరు పూర్తి గ్రంథముల వరకు వెళ్ళి సువార్తను బోధించండి. విశ్వసించేవారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉంటారని ప్రభువు పలుకుతున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనందరం కూడా ప్రార్థన చేస్తూ శ్రీసభ కొరకు, ప్రపంచం కొరకు, మరి మన సంఘ అవసరాల కొరకు ప్రభుని భక్తితో నిర్వహిస్తున్నాం. అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ పవిత్ర వరకులు తెల్లవారుగా నిర్మించండి. మా పరిశుద్ధంలో బాగున్నారని మా పీఠాలను తొలగినట్లు గురువులను మఠవాసులను ఉపదేశులను సంఘ పెద్దలను సువార్త బోధకులందరినీ మీ జ్ఞానంతో మీ శక్తితో నింపి వారి నాయకత్వంలోని ప్రతి విచారణకు మిక్కిలిని ఆశీర్వదించమని అందరూ నాయకుల కొరకు, మా భారతదేశము, మా దేశ పౌరులను, మా దేశ రాష్ట్ర నాయకులను, ప్రభుత్వ అధికారులను, స్వచ్ఛంద సేవా సంస్థలను మీ కాపుదల నుంచి వారందరినీ ఆయుర ఆరోగ్యాలను సుఖశాంతులతో దీవించి కాపాడండి. నాయకులు పేదల, అనగాని వారుల, మహిళల సంక్షేమలపై కృషి చేస్తున్నట్లు నాయకులను చైతన్యపరచమని అందరూ మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్మ విమోచించడం ద్వారా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ
రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములుగా ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురువులను, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను ప్రీతిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ మహాతర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాస